హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు బాను బ్యూటీ బ్లాగ్స్. దిస్ ఇస్ బాను మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీషియన్. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టానంటే అనుకుంటున్నారా? అసలు కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియో పెట్టలేకపోయాను. అలాగే నా ఫోన్ కూడా ప్రాబ్లమ్ వచ్చింది. సో, అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను. పైగా చాలా వరకు వీడియోస్ కూడా పోయాయన్నమాట. నా దగ్గర చాలా బ్యూటీ వీడియోస్ అండ్ మేకప్ వీడియోస్ కూడా పోయాయన్నమాట. అందులో ఇప్పుడు పెడుతున్నాను. సో, ఈ మేకప్ ఏంటి అంటున్నారు, చాలా సింపుల్ మేకప్ అనమాట. ఇది జస్ట్ ఓన్లీ కన్సీల్ మేకప్ మాత్రమే. సో, అది ఎలా చేసుకున్నాను ఏంటనేది నేను చూపిస్తాను. ఫస్ట్‌గా ముందు ఫేస్‌కి సిటీఎంపీ అయితే కంపల్సరీ రాయాలి. రాసిన తర్వాత ఓన్లీ స్కిన్ షేడ్ మాత్రమే, స్కిన్ షేడ్ మాత్రమే కన్సీలర్ కరెక్టర్ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ కన్సీలర్ మాత్రమే యూజ్ చేశాను. కన్సీలర్‌తో ఫేస్ మొత్తం ట్యాప్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కాంపాక్ట్ రాసాననమాట. కాంపాక్ట్ రాసి ఇంకా జస్ట్ లిటిల్ బిట్ ఐ షాడో అండ్ కాజల్. మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఇక్కడ ఐబ్రోస్ కూడా సెట్ చేసుకోలేదు. కానీ ఓవరాల్‌గా లుక్ అయితే మాత్రం చాలా ఫినిషింగ్ బాగుందండి. చాలా బాగా వచ్చింది. ఫేస్ పైన ఏదైనా అప్లై చేసేటప్పుడు దీని సిటీఎంపీ రాస్తున్నాను కదా, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్, ప్రైమర్ రాసేటప్పుడు రాసిన దానికి 1 మినిట్ 1 మినిట్ గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్లీ కరెక్టర్ కూడా యూజ్ చేసుకోవాలి. బట్ కరెక్టర్ కూడా అవసరం లేదని చెప్పి ఇంకా నేను డైరెక్ట్‌గా జస్ట్ సింపుల్ మేకప్ అన్నాం కాబట్టి, సో ఏవి హెవీగా లేకుండా అలా సిటీఎంపీ అయితే కంపల్సరీ మనకి ఫేస్ పైన ఉండాలి కాబట్టి కంపల్సరీ, ఎందుకంటే స్కిన్ ప్రొటెక్ట్ కాబట్టి అవి కంపల్సరీ అవి యూజ్ చేయాలి. తర్వాత ఇంకా స్కిన్ షేడ్ ఏదైతే ఉందో ఆ స్కిన్ షేడ్ కన్సీలర్ తీసుకొని ఇలా ఫేస్ మొత్తం ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇయర్స్‌కి, నెక్, ఫేస్ మొత్తం కూడా ట్యాప్ చేసుకొని నీట్‌గా బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఫేస్‌లో స్కిన్‌లో అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. తర్వాత పౌడర్ తీసుకొని ఇంకా పౌడర్ కూడా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మన ఫేస్ షేప్ పెట్టి కాంటూర్ తీసుకోవాలా లేదా అనేది అది ఆప్షనల్ అనమాట. ఎందుకంటే సింపుల్ మేకప్‌లో ఇలాంటివన్నీ పెద్దగా యూజ్ ఉండవన్నమాట. జస్ట్ కన్సీలర్, పౌడర్, లిప్‌స్టిక్, లైనర్ అండ్ కాజల్ ఉంటే సరిపోతుంది. ఇంక ఇవన్నీ అవసరం లేదు. నేనైతే తీసుకున్నాను. అక్కడికి లైట్‌గా లిటిల్ బిట్ రాసాను. అండ్ కొంచెం బ్లష్ కూడా రాసుకున్నాను. ఫేస్ పైన ఏదైనా కన్సీలర్స్ గానీ, ఫౌండేషన్ గానీ, హైలైటర్ గానీ ఏది రాసినా సరే బాగా అబ్జర్వ్ అయిపోవాలి. ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ లేకుండా బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో, అలా నీట్‌గా బ్లెండ్ అయితేనే మేకప్ అనేది ఫ్లాలెస్‌గా ఉంటుంది. మనం చేయనట్టు కనిపిస్తుందనమాట. మనం ఎంత నేచురల్‌గా మేకప్ అనుకుంటామో అంత నేచురల్ లుక్ వస్తుందనమాట. సో, నేను చేసిన మేకప్ ఎంతమందికి నచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను బ్లష్ వేసుకున్నా అండ్ చెప్పాను కదా, కాంటూర్ కూడా లైట్‌గా వేసుకున్నాను అండ్ కాజల్ పెట్టుకున్నాను. ఐలైనర్ కూడా వేసుకున్నాను. ఐబ్రోస్ రాసుకున్నాను. లిప్‌స్టిక్ కూడా రాసుకున్నాను. సో, మీరు లాస్ట్‌లో చూడండి ఫినిషింగ్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా సింపుల్ మేకప్ కదా! సో, ఎవరెవరికి యూజ్ అవుతుందంటే మాక్సిమం ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, కాలేజెస్‌కి వెళ్ళేవాళ్ళు, ఆహ్, కావాలి అనుకున్న వాళ్ళు ఇంత సింపుల్‌గా మేకప్ ఏసుకొని రోజు హెవీగా ఏసుకొని వెళ్ళలేం కాబట్టి ఇలా సింపుల్‌గా మేకప్ ఏసుకున్న వాళ్ళకి ఈ మేకప్ లుక్ బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.